మన తెలంగాణ నుంచి ఒక శాసనసభ్యుడు మందుల శామ్యూల్ అతి దారుణంగా ఈవేళ అతను మాట్లాడుతున్నాడు. అతని మాటలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే మాటలన్నీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇతను అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యాడో కూడా అర్థం అవ్వట్లేదు. బుద్ధి లేని వెధవలా మాట్లాడుతున్నాడు ఇతను. ఇది చేతనంటే ఈవేళ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఎంతో ఆదరణ ఉన్న నాయకుడు కానీ, వాళ్ళని విమర్శించే స్థాయి నీకుందా శామ్యూల్ గారు అని అడుగుతున్నాను. ఎందుచేతనంటే ఎవరో ప్రొఫెసర్ పొరపాటున అతనికి తెలియని విషయాలు చెప్పాడు. దానికి అతను నేను విత్‌డ్రా చేసుకుంటున్నాను సారీ అని కూడా చెప్పాడు. అతను విశ్లేషకుడు నాగేశ్వరరావు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ తెలుసు. ఆయనతో కూడా నేను శాసనమండలి సభ్యుడిగా పనిచేశాను. ఆయన సబ్జెక్ట్ తెలుసు. కానీ అతను ఆధారాలు లేని ఆరోపణలు చేశాడు. చేస్తే దానికి పశ్చాత్తాపడ్డాడు. మరి అటువంటి పశ్చాత్తాపడి చెప్పినవాడే పశ్చాత్తాపడితే నువ్వు ఈ రోజున మన చంద్రబాబు నాయుడిని, ఎంతో ఆదరణ ఉన్న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈవేళ చండాలంగా మాట్లాడుతున్నావు. అసలు నీ హైదరాబాద్ నీదా? నీ జాగీరా? నీ తల్లిదండ్రులదా? నీ బాబు ఏమైనా సంపాదించాడు హైదరాబాదు? హైదరాబాద్‌లో మేమందరం కూడా అక్కడ హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ హైదరాబాద్‌కి అంత వనరులు సమకూర్చాడంటే హైటెక్ సిటీ కానీ, లేకపోతే రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ సమకూర్చాడంటే ఎవరిని తలుచుకుంటున్నారు అక్కడ? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారు. అది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ యొక్క హైదరాబాద్ సిటీ ఇంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తే, నువ్వు కాంగ్రెస్‌లో ఉన్న శాసనసభ్యుడిగా నీకు అసలు శాసనసభ్యుడిగా ఉండే అర్హత కూడా లేదనేది నా ఉద్దేశం. ఎందుచేతనంటే ఇంత అభివృద్ధి చేసి ఈవేళ రాష్ట్రానికి పెద్ద ఆదాయ వనరులు సమకూర్చి ఇవాళ తలసరి ఆదాయం మరి ఎక్కువ వస్తున్నాయంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. మేము కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ కట్టు బట్టలతో వచ్చి కూడా హైదరాబాద్‌ని ఇలాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. అది రోజు చెప్పుకుంటున్నాం మేము. ఆ రకంగా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ లక్షలాది ఉద్యోగాలు తీసుకురావాలని ఇక్కడ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు 4వోసారి ముఖ్యమంత్రి అయ్యి ఈవేళ పాటుపడుతున్నాడు. మరి నీవు తేలిగ్గా చంద్రబాబు నాయుడు గారిని తేలిగ్గా మాట్లాడడం అది చాలా భావ్యం కాదు. నీ మాటలో వెంటనే విత్‌డ్రా చేసుకో. నువ్వు అసలు శాసన సభ్యుడిగానే పనికిరావు అనేది నా ఉద్దేశం. ఎందుచేతనంటే అవేళ తెలంగాణ కోసం సమయం వచ్చినప్పుడు ముందు ప్రత్యేక అవకాశం లేదన్నా ఆఖరి క్షణంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు మీ మనోభావాలకు అనుగుణంగా. మరి ఈవేళ నువ్వు మా తెలంగాణకి వ్యతిరేకం చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. అంచేత ఇప్పటికైనా నువ్వు చెప్పినట్టు మాటలు న్యూసెన్స్‌గా మాట్లాడిన మాటలన్నీ కూడా విత్‌డ్రా చేసుకోమని ఆ శాసనసభ్యుడిని కోరుతున్నాను. లేకపోతే శాసనసభే అతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రివిలేజ్ మోషన్ కమిటీ. ఎందుకంటే ఇతను అర్హుడు కాదు శాసనసభ్యుడిగా.